ఆదిలాబాద్ పట్టణంలోని వైష్ణవి గ్రీన్ వ్యాలీలో త్రిశక్తి దుర్గామాత ఆలయంలో అధిక మాసం సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో భక్తులు సందడి నెలకొంది. ఇక ఆలయంలో శ్రీ లక్ష్మీ గణపతి రుద్ర సహిత నవచండి సుదర్శన మహాయాగాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో చేపట్టారు. ఇక 3 రోజుల పాటు ఈ హోమయాగ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి కరుణ కోరుతూ ప్రత్యేక పూజలు జరిపారు. ఇక శుక్రవారం ఉదయం నుండే ఆలయానికి భక్తులు బారులు తీరారు. 3 రోజుల పాటు అనేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయని వేద పండితులు వెల్లడించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించి యాగ కార్యక్రమాలు జయప్రదం చేయాలని పండితులు కోరారు. మనము జరిగినటువంటి కర్మణి ఏషాం ప్రథమ దివస యోగ మగవాళ్ళు ప్రాణాయం చేసుకోండి. అంగులు యాగ్రే రాత్రయో అస్య బాదాద్రే శీర్షే సప్తహస్తసో అస్య శక్రమావజం అగ్నితమాతస్మాదిరసః విశ్వాన్ మంచత్వగం హసః కూష్లాకేత గృహం వాహయామి రామావాయామి భార్యాయ నమః భార్యమావాయామి రాణాయ దేవో బృహస్పతి ఇటువైపు మీ చేతిలో ఉన్నటువంటి మంగళాభ్యర్చ యాసా పద్మాసనస్థ విపులతటికటి పద్మభద్రాయత. మన ఆదిలాబాద్ పట్టణంలో అధిక మాస పురస్కరించుకొని జరిగినటువంటి శ్రీ 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 లక్ష్మీ గణపతి సహిత రుద్ర సహిత నవచండీ పూర్వక మహాసుదర్శన యాగం త్రయాణిక దీక్షగా జరుగుతున్నది. మరి ఈరోజు మొదటి రోజు చక్కగా ఆవు యొక్క ఆజ్ఞ తీసుకొని గోపూజతో ఆరంభం చేసుకొని చక్కగా గురు ప్రార్థన అంతా చేసుకొని అమ్మవారి ఆజ్ఞతోని చక్కగా సంకల్పం అంతా చేసుకొని గణపతి పూజ పుణ్యాహవాచన అట్లాగే పంచగవ్య ప్రాశన రక్షాబంధన బ్రాహ్మణ ఋత్విగ్వరణ చేసుకొని చక్కగా షోడక స్తంభాలతో నిర్వర్తించే ద్వార పూజ అంతా ఆచరించుకొని యాగశాల ప్రవేశమంతా చేసుకొని ఆవాహించుకుంటున్నటువంటి నవగ్రహ యోగిని మాతృకా సహిత వాస్తు క్షేత్రపాలక చతుర్లింగతో భద్ర సర్వతో భద్ర నవదుర్గా కలశ స్థాపన అంతా ఆచరించుకొని చక్కగా అగ్ని ప్రతిష్టాపన అంతా చేసుకొని చక్కగా లక్ష్మీ గణపతి హోమము ఈ పూటకి మధ్యాహ్నం వరకు అట్లాగే సాయంత్రం మహిళలచే సౌభాగ్య ఆరోగ్య ఐశ్వర్యాల కోసము చక్కగా మాతృమూర్తులతోని చక్కగా కుంకుమార్చన కార్యక్రమము ఆరతి మంత్ర పుష్పంతోని ఈరోజు పూట కార్యక్రమం అంతా సుసంపన్నమవుతుంది. అట్లాగే రేపు చక్కగా లక్ష్మీ గణపతి హోమంతో ప్రారంభం చేసుకొని చక్కగా సుదర్శన మహాయాగం అంతా సుదర్శన హోమము అట్లాగే సాయంత్రము విశేష ప్రదోష కాలంలో మాస శివరాత్రి పురస్కరించుకొని రుద్ర అభిషేకము అట్లాగే రుద్ర అలంకరణ రుద్ర బిల్వార్చన అంతా రుద్రుడికి సంబంధించినటువంటి రుద్ర హోమం అంతా చేయడం జరుగుతుంది. అట్లాగే 3వ రోజు చక్కగా మంగళప్రదమైన మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి చండీపర దేవత యొక్క మంగళప్రదమైన చండీ హవనము తదుపరి అష్టదిక్పాలక దేవత బలిప్రదానము మహాపూర్ణాహుతి శ్రీ 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 వినాయక్ చౌక్లో ఉన్నటువంటి మఠాధిపతులు రామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతులు యోగానంద సరస్వతి స్వామివారిచే మహాపూర్ణావతి అట్లాగే అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని